హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మంచి లైట్ కలర్ శారీస్కి మనమైతే ఎలా డిజైన్ చేసామో చూద్దాము. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. కట్ వర్క్కి మంచి లీఫ్ రోజా పూలలాగా మంచిగా వర్క్ అయితే ఉంటుంది. కట్ వర్క్ ఇది కూడా మిషన్తో పాటే వచ్చింది. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మనము ఒకటే కలరే ఉందన్నమాట. లైట్ ఆనియన్ కలర్కి మనం ఇలా డిజైన్ చేసాము. ఎలా అంటే లీఫ్కి అంతా కూడా గ్రీన్ వచ్చేసింది. శారీ మొత్తం గ్రీన్ అయితే మనం ఆకులన్నీ కూడా కట్ వర్క్కి ఆకులు అన్నీ కూడా ఏం శారీలోది మొత్తం కూడా ఇచ్చేసి ఫ్లవర్స్కి ఒక్కటి పింక్ యాడ్ చేసామన్నమాట. లైట్ పింక్ అన్నమాట. ఆ పింక్ ఇచ్చేసి మనం ఇట్లా స్టోన్స్ అన్నీ కూడా లీఫ్ మధ్యలో ఓవెల్ షేప్లో ఉన్న స్టోన్ అయితే ఇచ్చేసి ఫ్లవర్స్కి వచ్చేసి రౌండ్ శారీలో కలరు గోల్డ్ అయితే ఉందండి. ఆ గోల్డ్ అయితే మనం డిజైన్ చేసాము. శారీ మొత్తం ఓవరాల్గా ఇలా బార్డర్ వచ్చేసి మొత్తము లైట్ కలర్ ఉంది. శారీస్లో అక్కడక్కడ వీవింగ్ బుటాస్ అయితే ఉంది. మంచి గ్రీన్ అయితే ఉంది. కొంగు పాట వచ్చేసి ఇట్లా లైట్ పేస్టల్ కలర్ లాగా యాష్ కలర్లో ఒకలాంటి స్నఫ్ కలర్ లాగా అయితే ఉంది. శారీ మొత్తం టెజల్స్ కూడా ఈ విధంగా ఉంది. శారీ అయితే చాలా స్మూత్గా మంచిగా ఉందండి. మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చేసింది శారీకి. నేను ఎందుకు పింక్ యాడ్ చేశానంటే వాళ్ళు కస్టమర్ వచ్చేసి వేరే శారీస్ కూడా యూజ్ అయ్యేటట్టుగా ఇది సింగిల్ కలరే ఉంది నార్మల్గా కదా, అందుకని చెప్పేసి ఫ్లవర్స్కి అట్లా కలరు మార్చినందుకు కొంచెం లుక్ మంచిగా అయితే వచ్చింది. మనం వేరే దాని మీదకి కూడా శారీ మీదకి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా కస్టమర్ని అడిగి అయితే మనం ఇలా డిజైన్ చేసాము. ఇది వచ్చేసి ఇంకో శారీ అండి. ఇది ఆనియన్ పింక్ అనమాట. ఆనియన్ పింక్కి సేమ్ అనమాట. శారీ బుట్టాస్ అంతా కూడా ఇది వరకు శారీలోగా ఉన్నట్టే ఉండి ఇట్లా మంచిగా అయితే లైట్ ఆనియన్ లైట్ గోల్డ్ లాగా అయితే ఉంటుంది. చాలా మంచిగా స్మూత్గా ఉందండి శారీ అయితే. కొంగు కూడా సేమ్ అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఉంది. శారీకి టెజల్స్ కూడా రెడీమేడ్గా శారీలోనే వచ్చేసాయి. ఈ కలర్కి అయితే మనం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఒకే బంచి సైడ్కు నెక్కుకు వచ్చే విధంగా అయితే డిజైన్ చేయమన్నారు కస్టమర్ అయితే. అలాగని చెప్పేసి మనం ఇట్లా డిజైన్ చేసాము. ఈ టెజల్స్ అన్నీ కూడా శారీలోనే మంచి ఆనియన్కి స్నఫ్ కలర్ బార్డర్ అయితే వచ్చి మంచి షైనింగ్తో అయితే శారీ మొత్తం కూడా ఇలా ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఫ్లవర్స్లో మనమైతే లైటు ఆనియన్ కలర్ ఒకటి లైట్ ఇంకొక కలరు పింక్లోనే తీసుకున్నాము. ఫ్లవర్స్కి యాష్ కలర్ అయితే అక్కడక్కడ బుటీస్కు వచ్చింది కదా, ఆ విధంగా అయితే మనం యాష్ కలర్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాము. అందుకని ఫ్లవర్స్ వచ్చేసి చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి. అవుట్లైన్ అంతా కూడా పింకే, శారీలో ఉన్న ఆనియన్ పింకే ఇచ్చేసాము బార్డర్ అంతా కూడా. ఇంకా ఇంకో కలర్ వచ్చేసి లైట్ గోధుమ రంగులో ఉన్నటువంటి లీఫ్కి అంతా కూడా శారీలో ఉన్న బుటీస్కు మ్యాచింగ్ అయితే ఇచ్చేసామండి. ఇట్లా డిజైన్ చేసాము. స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇది స్టిచ్చింగ్ అయితే వద్దన్నారు, అందుకని చెప్పేసి నార్మల్గా మేమే కుట్టించుకుంటామండి. ఈ వర్క్ వచ్చేసి మాకు వేసి ఇవ్వండి అన్నారు. ఇంకొకటి వచ్చేసి అది అర్జెంటు ఊరు వెళ్ళాలని చెప్పేసి స్టిచ్చింగ్ వర్క్ అంతా కూడా మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకున్నారు. ఇదంతా ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ లాగా మంచిగా 2-3 కలర్స్ అయితే యాడ్ చేసి, కలరు శారీ ఒకే విధంగా ఒకే కలరే ఉంది కాబట్టి ఎక్స్ట్రా కొంచెం 1-2 యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇంకా మంచి లుక్ అయితే వస్తుందండి. ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా అయితే పెట్టాము కాబట్టి స్టార్ట్ చేశాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా ఉంది బ్లౌజ్ శారీ అంతా కూడా. ఈ డిజైన్స్ మీకు కూడా కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఇవ్వబడుతుందండి. మీరు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.